హే గాయ్స్, ఈరోజు త్వరగా రెడీ అవ్వి మనం కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాము. అక్కడ టికెట్ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేశారు కార్ పార్కింగ్కి. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఉగాది అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం డివోషనల్గా స్టార్ట్ చేద్దామని చెప్పి వాడపల్లి అయితే ప్లాన్ చేసుకున్నాను. పదండి టైం అయితే అయిపోతుంది, దర్శనానికి త్వరగా వెళ్ళొచ్చు. ఇంతకీ మీకు తెలుసా, కోనసీమ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాల వెంకన్న స్వామి అని అంటారు. ఇక్కడ 7 వారాలు దర్శనం చేసుకుంటే కనుక మనం కోరుకున్న మొక్కలన్నీ నెరవేరుతాయి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను గుడికి వచ్చాను, బట్ అప్పుడైతే చాలా రష్గా ఉన్నారు. అట్లీస్ట్ ఒక వీడియో కాదు కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేదు. సో రాగానే గుడికి మనం కాళ్ళు అయితే కడిగేసుకోవాలి కదా, కడిగేసుకున్నాం. ఆ రోజు కాదు కాబట్టి ఫుల్ డెకరేషన్ అయితే బాగా చేశారు. సో దర్శనానికి టికెట్స్ కోసం మేము ఒక క్యూలో నుంచున్నాము. మనం గుడికి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. అదేంటో కానీ ఆ రోజు ఉగాది కదా, మొత్తం ఫ్లవర్స్లో డెకరేషన్ అయితే నింపేశారు. మీరు కూడా చూడండి, ధ్వజస్తంభం మొత్తం పూలతో. మేము వెళ్ళినప్పుడైతే ఇంత డెకరేషన్స్ అవి అయితే ఎప్పుడూ నేను చూడలేదు. బట్ ఈసారి ఉగాదికి వెళ్ళాను కదా, ఇవన్నీ చూసాను అనమాట. సో జనాలు అయితే లైన్లో తిరుగుతున్నారు. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే మేము చూపించలేదు, కెమెరాలో లేదు కాబట్టి. బయట డెకరేషన్ ఫ్లవర్స్ అయితే వినాయకుడిని చేశారనమాట. ఎంత బాగా చేశారో అసలు. ఈ ఇయర్ అంతా పాజిటివ్గా ఉండాలి, అన్నీ పాజిటివ్గా జరగాలని నేను గట్టిగా కోరుకున్నాను అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడైతే కాలు కడుక్కునే ప్రదేశం అనమాట. వచ్చినప్పుడు నాకు తీయడానికి అవ్వలేదు, సో అందుకని వెళ్ళేటప్పుడు కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మామూలు టైంలో వస్తే ఇదంతా అసలు ఖాళీ ఉండదు అనమాట. ఇక్కడ షాప్స్ అయితే ఇరువైపులా ఉన్నాయి. మేము పువ్వుల మొక్కలు కొనుక్కొని వచ్చేసాం. అలానే డే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ.